బృందావనం అనే పల్లెటూరిలో మామిడి తోటలలో తేలియాడే గాలిపిల్లల నవ్వును తన వెంట తీసుకెళ్ళింది. ఆ పిల్లల మధ్యలో నీలి రంగు చర్మంతో యమునా నదిలాగా మెరుస్తూ చిలిపి కళ్లతో ఉన్న చిన్న పిల్లాడు కృష్ణుడు. ఆయన చిలిపితనము ఆకర్షణీయమైన మేనమరియు అందరికీ తెలుసు. ఒక సుందరమైన మధ్యాహ్నం కృష్ణుడి తల్లి యశోద తమ ఆవరణలో వెన్న మదుస్తోంది. తాజా వెన్న సువాసన గాలిలో విస్తరిస్తోంది. అది కృష్ణుడి మనసును తాకింది. కృష్ణుడు ఉత్సాహంగా తన ప్రణాళికను చెప్పాడు. పిల్లలంతా కలిసి పిరమిడ్ని తయారుచేసి కృష్ణుడు పైన ఎక్కాడు. ఆ సమయంలో వెన్నను తాకబోతున్న సమయంలో నేలపై పడిపోయాడు. యశోద గడప వద్ద నిలబడి తన చేతులు నడుముపై ఉంచుకుని ఆగ్రహాన్ని నటిస్తూ నవ్వు దాచుకుంది. అదే సాయంత్రం గ్రామస్థులు పెద్ద వటవృక్షం కింద చేరారు. పెద్దవాళ్లు కృష్ణుడి చిలిపితనాన్ని నడుమ కథలు చెప్పగా పిల్లలు ఆశ్చర్యంతో వినారు. తారల వెలుగులో కృష్ణుడు వేణు వాయిస్తూ అందరి మనసులను ఆకట్టుకున్నాడు. కృష్ణుడి చిలిపితనం ప్రజల్లో కలకలాన్ని సృష్టించినా ఆ చిలిపితనంలో ఆనందం ఉంది. అలా బృందావనంలో కృష్ణుడు వెన్న దొంగ కథలు చెప్పబడి అందరికీ జీవితంలో ఆనందాన్ని గుర్తుచేసే చిరస్థాయి జ్ఞాపకాలు అయ్యాయి.